వారికి సంక్షేమ పథకాలు అందే విధంగా మేము తగు జాగ్రత్త తీసుకుంటామని మనవి చేస్తున్నాం. మనం చూసాం గత ప్రభుత్వం 2014లో ఇచ్చిన రేషన్ కార్డులే కొత్త రేషన్ కార్డులు ఈ గత 10 సంవత్సరాలుగా ఏ ఒక్క కుటుంబానికి సగౌరవంగా పనిచేస్తున్నాం. వాళ్ళే కనుక రెగ్యులర్గా కొత్త రేషన్ కార్డులను రెన్యువల్ చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి పథకం చాలా సజావుగా సాగేది. కాబట్టి ముందు తెల్ల రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియను స్టార్ట్ చేసి తర్వాత ఈ హామీలను నెరవేర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. ఎవరు తిరుగుబడకండి. మీకు ఒక్కరోజు ముందే ఈ అప్లికేషన్ ఈ దరఖాస్తు ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు మీ ఇంటికి వచ్చి దరఖాస్తు ఫామ్ ఇవ్వడంతో పాటుగా వాటిని నింపడానికి కూడా వారికి సాయం చేయడం జరిగింది. అవునా కదా? ఎటువంటి అనుమానం ఉన్నా వాళ్ళని అడగండి. మీరు మధ్యవర్తులను డబ్బులు ఇచ్చి ఫామ్ని నింపడను లేకపోతే మా కొత్త ఫామ్ కావాలని చెప్పేసి మధ్యవర్తులు నమ్మి మోసపోయి వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు ఇచ్చి ఎటువంటి సాయం పొందకండి. ఏదున్నా మన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆర్గనైజేషన్లు 6వ తారీఖు వరకు సమయం ఉంది. ఈరోజు స్టార్ట్ అయింది. 6వ తారీఖు వరకు లేట్ అయినా కూడా 6వ తారీఖు తర్వాత తీసుకుని వెసులుబాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగాని మీరు తొందరపడి అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలన్నింటినీ ఇప్పుడు మనకు నోడల్ ఆఫీసర్ చెప్పారు. ఇంతకు ముందు ఒకవేళ ఉచిత విద్యుత్ అది కాలం ఉన్నప్పుడు ఇంట్లో